హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కొత్త అప్డేట్స్ వచ్చాయన్నమాట. ఈరోజు కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అనమాట. సో ఎవరైతే తెలంగాణలో అలాగే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పూరి గుడిసెల్లో పూరి ఇళ్లలో నివసించే వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్లకు ఈ రోజు నుంచి సర్వే చేస్తూ ఉన్నారనమాట. ఈ సర్వే ఎందుకు చేస్తూ ఉన్నారంటే, తెలంగాణలో ఎంతమంది అయితే పూరి గుడిసెల్లో పూరీలలో ఉంటారో అటువంటి వాళ్లకు వెంటనే ఇందిరమ్మ ఇళ్ళు పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వము ఆదేశాలు కూడా కలెక్టర్లందరికీ కూడా జారీ చేయడం జరిగిందనమాట. ముందుగా ఎవరైతే పూరి గుడిసెల్లో పూరీలలో ఉంటారో ఇటువంటి వాళ్ళకే ఇందిరమ్మ ఇళ్ళు పంపిణీ చేసే విధంగా ప్రభుత్వము ఒక రూపకల్పన అయితే చేయబోతూ ఉందన్నమాట, ప్లానింగ్ అనేది. సో ఈ నెల మొత్తం కూడా ఎవరైతే పూరి గుడిసెల్లో పూరీలలో ఉంటారో అటువంటి వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళు ప్రభుత్వం పంపిణీ చేయబోతూ ఉందన్నమాట. తెలంగాణ మొత్తం మీద ఎంతమంది అయితే పూరీలలో ఉంటారో పూడి గుడిసెల్లో ఉంటారో ఇటువంటి వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం సర్వే చేసి వాళ్ళకే ముందుగా ఇందిరమ్మ ఇళ్ళు లేదా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇచ్చేలాగా కొన్ని ఆదేశాలు కూడా ప్రభుత్వము కలెక్టర్లకు జారీ చేయడం జరిగిందనమాట. అంతేకాదు, ఎవరైతే పూరి గుడిసెల్లో ఉంటారో అటువంటి వాళ్ళు తప్పకుండా ఇందిరమ్మ ఇళ్ళకు అప్లై చేసుకోవాలని చెప్పేసి అయితే రూల్ అయితే ఏమీ లేదనమాట. పూరి గుడిసెల్లోకి అధికారులు వస్తూ ఉన్నారు కాబట్టి, అంటే ఎక్కడైతే పూరి గుడిసెలు పూరి ఇళ్ళు ఉంటాయో అక్కడికి అధికారులు వచ్చేసి ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు వాళ్ళే చేస్తారనమాట. అంటే ఇప్పటి వరకు కూడా మీరు ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకోకపోయినా కూడా అధికారులు ఎవరైతే మీరు ఒకవేళ పూరేళ్లలో కనుక ఉంటున్నట్టయితే మీ ఇంటి దగ్గరికే వచ్చేసి దరఖాస్తును కూడా వాళ్ళే నింపుతారనమాట. ఈ విధంగా వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళు ఇద్దామని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తుందన్నమాట. దీనికి సంబంధించి మొత్తం విధి విధానాలన్నీ కూడా నిన్నటి నుంచి ప్రభుత్వం స్టార్ట్ చేసిందనమాట, అంటే రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇకపోతే ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళకు అప్లై చేసుకొని లిస్ట్ 1లో ఉన్నారో అటువంటి వాళ్ళకి సంబంధించి ఒక అప్డేట్ కూడా వచ్చిందనమాట. ఏమిటి అప్డేట్ అంటే, ఇప్పటి వరకు ప్రభుత్వము ఇందిరమ్మ ఇళ్ళ లిస్ట్ 1లో ఉన్న వాళ్ళకి 5 లక్షల రూపాయలు మాత్రమే ఇస్తూ ఉందన్నమాట. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఒక 26,000 రూపాయలు కూడా ప్రభుత్వం అందించబోతూ ఉందన్నమాట. ఈ 26,000 రూపాయలు ఎందుకు ఇస్తూ ఉందంటే, తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని ఉపాధి హామీ పథకంతో లింక్ చేసిందనమాట. సో అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. సపోజ్ మీరు ఇందిరమ్మ ఇళ్ళకు అప్లై చేసుకున్నారు, లిస్ట్ 1లో ఉన్నారనుకోండి, ఇల్లు శాంక్షన్ అయింది జస్ట్ ఇప్పుడే. సో ఇప్పుడు మీకు 26,000 రూపాయలు ఎక్స్ట్రాగా ప్రభుత్వం అందిస్తుందన్నమాట. ఎలా ఇస్తుందంటే, ఉపాధి హామీ పథకం కింద 90 రోజుల పాటు ప్రభుత్వము 26,000 రూపాయలని ఎవరైతే వాళ్ళ ఇంటికి పని చేసుకుంటారో, అంటే వాళ్ళ ఇంటికి కావాల్సిన ఇటుకలు కానివ్వండి, మట్టి కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా వాళ్ళే సొంతంగా మోసుకుంటారో అటువంటి వాళ్ళకి ప్రభుత్వం ఈ ఉపాధి హామీ డబ్బులు అనేవి వాళ్ళ ఖాతాలో వేయబోతూ ఉందన్నమాట. అంటే సపోజ్ మీ ఇంటికి అవసరమైన కూలీలు లేకుండా ఆ పని మీరే కనుక చేసుకున్నట్లయితే ఒక ఇద్దరితో పాటు ఆ డబ్బులు మీకే ఎక్స్ట్రాగా వస్తాయన్నమాట, 26,000 రూపాయలు. సో ఉపాధి హామీ పథకం అంటే ఏమీ లేదండి, కూలీ పనులు చేసుకుంటారు కదా, అటువంటి వాళ్ళ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం అనమాట. సో ఇందిరమ్మ ఇళ్ళకు దాదాపు 1-2 కూలీలు అవసరం అవుతారు కదా, ఆ కూలి పని ఏదో మీరే కనుక చేసుకుంటే ఆ డబ్బులు మీకే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వము డైరెక్ట్గా చెప్తుందన్నమాట. అంటే ఉపాధి హామీ పథకం కింద ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళకు పని చేసుకుంటారో వాళ్ళ పని వాళ్ళకి ఆ డబ్బులు వేస్తారన్నమాట అకౌంట్లోకి. సో 26,000 రూపాయలు ఎక్స్ట్రాగా వస్తాయన్నమాట. ఫ్రెండ్స్, ఈ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన 26,000 రూపాయలు మీ ఖాతాలో పడాలంటే తప్పకుండా మీరు ముందుగా మీ గ్రామ పంచాయతీ సర్పంచ్ కానివ్వండి, లేకపోతే మున్సిపాలిటీ వార్డు ఉంటారు కదా అటువంటి వాళ్ళు కానివ్వండి ఇంటిమేషన్ ఇవ్వాలన్నమాట. ఇలా మేము మా యొక్క ఇందిరమ్మ ఇంటి పని మేమే చేసుకుంటాము, మా యొక్క ఇందిరమ్మ ఇంటికి ఉపాధి హామీ పథకాన్ని లింక్ చేయండి అని చెప్పేసి వాళ్ళకి మీరు చెప్పినట్టయితే వాళ్ళు మీ డబ్బులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉపాధి హామీ డబ్బులు అనేవి మీ ఖాతాలో పడేటట్లు చేస్తారనమాట. గుర్తుపెట్టుకోండి. అంటే స్టార్ట్ చేసే ముందుగానే ఇల్లు మీరు వాళ్ళకి చెప్పాలన్నమాట. చెప్పినట్లయితే ఆ పథకాన్ని మీకు వచ్చేలాగా వాళ్ళైతే చేస్తారనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా చిన్న లైక్ అయితే వేయండి. లైక్ చేయడమే కాదు, ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళ లిస్ట్ 1లో ఉన్నారో అటువంటి వాళ్ళకు తప్పకుండా షేర్ చేయండి. షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా అర్థమవుతుందన్నమాట.